దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. చాలా మంది ఇలా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది వారు నీతిమంతులుగా వారి గురించి అనుకుంటూ ఉంటారు. అది స్వయం సంతృప్తి గురించి మనం తెలుసుకునేటప్పుడు మన శక్తిని బట్టి కాదు, మన యొక్క జ్ఞానాన్ని బట్టి కాదు, మన యొక్క ఉన్నటువంటి తలాంతులను బట్టి కాదు, మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే కొంతమంది చనిపోయిన తర్వాత 72 క్లినిక్లు ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి వాళ్ళతో సూచిస్తూ ఆనందిస్తారు. అది వాళ్ళకి స్వర్గం. ఎవరు తెలుసారు మీకు? ఎవరు అనుభవిస్తారు తెలుసా? ఎవరు ఇస్తారు? ఎవరండి? సరే, అయితే దేవుని వాక్యంలో కూడా యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు, తర్వాత బైబిల్ దేవుడిని నమ్మినటువంటి వారు, వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా చెప్పబడ్డారు. అవునా కాదు? అయితే ఇప్పుడు మనం ఈ ఎస్కటాలజీలో మనం చేసేది ఏంటి?